విద్రుతాచ్చ భయత్రస్తా వినేదుర్మృగపక్షిణః రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే. ఆ ఉద్యానవనంలోని మృగాలు పక్షులు భయంతో వ్యాకులమై పారిపోతూ ధ్వని చేశాయి. రాక్షసులకు భయసూచికాలైన శకునాలు కనిపించాయి. విద్రుతాచ్చ భయత్రస్తా వినేదుర్మృగపక్షిణః రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే. ఆ ఉద్యానవనంలోని మృగాలు పక్షులు భయంతో వ్యాకులమై పారిపోతూ ధ్వని చేశాయి. రాక్షసులకు భయసూచికాలైన శకునాలు కనిపించాయి. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం దధృసుర్భగ్నం తం చ వీరం మహాకపిం. అప్పుడు వికృతములైన ముఖాలు గల రాక్షస్త్రీలు నిద్ర నుండి మేల్కొని విరిగిపోయి ఉన్న ఉద్యానవనాన్ని వీరుడైన హనుమంతుణ్ణి చూశారు. సతా దృష్ట్వా మహాబాహుర్మహాసత్వో మహాబలః చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం. గొప్ప బాహువులు, గొప్ప ధైర్యము, గొప్ప బలము కల ఆ వానరశ్రేష్ఠుడు ఆ రాక్షస స్త్రీలను చూసి వాళ్లను ఇంకా భయపెట్టడానికి ఇంకా పెద్దదైన ఆకారాన్ని ధరించాడు. తతస్థం గిరి సంకాశమతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పపృచ్ఛుర్జనకాత్మజాం. తరువాత ఆ రాక్షస స్త్రీలు పెద్ద శరీరంతో పర్వతంలాగా ఉన్నటువంటి మహాబలశాలి అయిన వానరశ్రేష్ఠుని చూసి సీతను ఈ విధంగా ప్రశ్నించారు. కోయం కస్య కుతో వాయం కిం నిమిత్తమిహాగతః కథం త్వయా సహానేన సంవాదః కృతయుచ్యుత. ఇతడు ఎవరు? ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఇతడు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నీతో ఇతడు ఏమి మాట్లాడాడు? ఆచక్ష్వనో విశాలాక్షి మా భూతే సుభగే భయం సంవాదమచితాపాంగే త్వయా కిం కృతవానయం. సౌభాగ్యవంతురాలమైన ఓ విశాలాక్షి, నీవేవి భయపడకు, మాతో చెప్పు. నల్లని నేత్రాంతాలు కల ఓ సీత, ఇతడు నీతో ఏమేం మాట్లాడాడు? అథాబ్రవీత్ తదా సాధ్వీ సీతా సర్వాంగ సుందరీ రాక్షసాం భీమరూపాణాం విజ్ఞానే మమ కా గతిః. వారి మాటలు విన్న పతివ్రత సకలయందు సౌందర్యవతి అయినటువంటి సీతాదేవి ఈ విధంగా పలికింది. భయంకరమైన రూపం గల ఆ రాక్షసులను గూర్చి తెలుసుకోవటానికి నాకు జ్ఞానం ఎక్కడ ఉన్నది? యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యేహేహ పాదాన్ విజానాతి న సంశయః. ఇతడు ఎవరో, ఏం చేస్తున్నాడో మీకే తెలియాలి. పాము పాదాలు పాముకే తెలుస్తాయి కదా. ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. అహమప్యస్యద్భీతాస్మి నైనం జానామి కోన్వహం వేద్మి రాక్షసమే వైనం కామరూపిణమాగతం. ఇతన్ని చూస్తే నాకు కూడా చాలా భయమేస్తోంది. ఇతడెవరో నేను ఎరగను. ఎవడో కామరూపం గల రాక్షసుడే ఇలా వచ్చా ఉంటాడని నేను అనుకుంటున్నాను. వైదేహ్య వచనం శ్రుత్వా రాక్షస్యో విధృతాదిశః స్థితాః కాచిద్గతాః కాచిద్ రావణాయ నివేదితుం. కొందరు రాక్షస్త్రీలు సీత మాటలు విని హనుమంతునికి భయపడుతూ ఆయా దిక్కులకు పారిపోయారు. కొందరు సీతను రక్షించటానికై అక్కడే ఉండిపోయారు. మరికొందరు రాక్షస స్త్రీలు ఆ విషయాన్ని రావణునికి చెప్పటానికి వెళ్ళారు. రావణస్య సమీపే తు రాక్షస్యో వికృతాననాః విరూపం వానరం భీమమాఖ్యాతుముపచక్రముః. వికృతమైన ముఖం గల రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వెళ్ళి అతనితో వికృతమైన రూపంతో భయంకరంగా ఉన్న వానరుని గూర్చి చెప్పటం ప్రారంభించారు. అశోకవనికా మధ్యే రాజన్ భీమవపుః కపిః
సీతాయా కృత సంవాదతిస్తత్యమిత విక్రమః. మహారాజా, భయంకరమైన శరీరము, అమితమైన పరాక్రమం గల ఒక వానరుడు అశోకవన మధ్యంలో ఉన్నాడు. అతడు సీతతో సంభాషణ చేశాడు. నచ సా జానకీ సీతా హరిం హరిణలోచనా అస్మాభిర్బహుదా పృష్టా నివేదయితుమిచ్చతి. లేడి కన్నుల వంటి కన్నులు గల జనకుని కుమార్తె అయిన సీత మేమెంత అడిగినా అతన్ని గురించి ఏమాత్రము ఆమె చెప్పటం లేదు. వాసవస్య భవేద్దూతో దూతో వై శ్రవణస్య వా ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయా. అతడు దేవేంద్రుని దూత కానీ కుబేరుని దూత కానీ సీతను వెతకటానికి రాముడు పంపిన దూత కానీ అయి ఉండవచ్చు. తేన త్వద్భుత రూపేణ యత్తవ మనోహరం నానామృగగణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం. ఆశ్చర్యకరమైన రూపం గల అతడు మనోహరము, అనేక విధాలైన మృగాలతోనూ పక్షులతోనూ నిండి ఉన్నటువంటి అందమైన నీ ఉద్యానవనాన్ని తుడిచిపెట్టేశాడు. నా తత్ర కచ్చిదుద్దేశో యస్తేన న వినాశితః యత్ర సా జానకీ సీత సతేన నా వినాశితః. ఆ ఉద్యానవనంలో అతడు పాడు చేయని ప్రదేశం అంటూ ఏదీ లేదు. జనకుని కూతురు సీత ఎక్కడ కూర్చుంటుందో ఆ ప్రదేశాన్ని మాత్రము అతడు నశింపచేయలేదు. జానకీ రక్షణార్థం వా శ్రమద్వా నోపలభ్యతే అథవా కః శ్రమస్తస్య సైవ తేనాభిరక్షిత. అతడు జానకిని రక్షించడానికై ఆ ప్రదేశాన్ని నశింపచేయకుండా విడిచాడో, శ్రమ వల్ల అలా చేశాడో తెలియటం లేదు. లేదా అతనికి శ్రమ ఏంటి? జానకిని రక్షించటానికే అతడు ఈ విధంగా చేశాడనుకుంటున్నాను. చారుపల్లవ పుష్పాఢ్యం యం సీత స్వయమాస్థితా ప్రవృద్ధః శింసుపావృక్షః సచతేనాభిరక్షితః. అందమైన చిగుళ్లతోనూ పుష్పాలతోనూ నిండి ఉన్న ఏ శింసుపా వృక్షాన్ని సీత స్వయంగా ఆశ్రయించిందో దాన్ని అతడు భగ్నం చేయలేదు. తస్యోగ్రరూపస్యోగ్రం త్వం దండమాజ్ఞాతుమర్హసి సీతా సంభాషితాయేన తద్వనం చ వినాశితం. సీతతో మాట్లాడి ఆ వనాన్ని నశింపచేసిన భయంకరాకారుడైన ఆ వానరునకు నీవు అతి భయంకరమైన శిక్షని విధించు. మనః పరిగృహీతాం తాం తవ రక్షో గణేశ్వర కః సీతామభిభాషేత యోనా స్యాత్యక్త జీవితః. ఓ రాక్షసరాజా, తన జీవితాన్ని విడవటానికి సిద్ధంగా ఉన్నవాడు తప్ప మరెవ్వరైనా నీవు మనసుతో స్వీకరించిన సీతతో మాట్లాడగలడా? రాక్షసీనాం వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః హుతాగ్నిరివ జజ్వాల కోపసంవర్తితేక్షణః. రాక్షసరాజైన రావణుడు రాక్షస్త్రీల మాటలు వినంగానే కోపంతో పెద్ద పెద్ద కళ్ళు చేసి హోమం చేసిన అగ్నిలాగా మండిపడ్డాడు. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నస్రభిందవః దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిషః స్నేహబిందవః. కోపంతో ఉన్న అతని కన్నుల నుండి మండుతున్న దీపాల నుండి మంటలతో కూడిన తైల బిందువులు పడినట్లు కన్నీటి బిందువులు రాలాయి. ఆత్మనః సదృశాన్ క్రూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమతః. గొప్ప తేజస్సు గల ఆ రావణుడు హనుమంతుని పట్టుకొనటానికి తనతో సమానులైన సూరులైన కింకరులను పేరుగల రాక్షసులను పంపాడు. తేషామసితి సాహస్రం కింకరాణాం తరస్వినాం నిర్యయుభవనాత్ తస్మాత్ కూటముద్గరపాణయః మహోదరా మహాద్రంష్ట్రా ఘోరరూపా మహాబలాః యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోద్యతా.
బలవంతులైన 80,000 మంది కింకరులను ఆజ్ఞాపించాడు. పెద్ద పెద్ద పొట్టలు, పొడవైన కోరలు, భయంకరమైన ఆకారాలు గల ఆ మహాబలశాలైన కింకర్లందరూ కూటాలు, ముద్గర్లు అను ఆయుధాలు ధరించి యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహంతో హనుమంతుని పట్టుకోవటానికి ఆ గృహం నుండి వెళ్ళారు. తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితం అభిపేతుర్మహావేగా పతంగా ఇవ పావకం. ఆ కింకర్లు ముఖద్వారం దగ్గరగా స్థిరంగా నిలిచి ఉన్న ఆ హనుమంతుని దగ్గరికి చేరి మిడతల అగ్నివైపు ఎగిరినట్లు అతని మీదికి అతివేగంగా వెళ్ళారు. తేగతాభిర్విచిత్రాభిః పరిగైః కాంచనాంగదైః ఆజఘ్నర్వానరశ్రేష్టం శరైత్యాదిత్య సన్నిభైః. ఆ కింకర్లు అనేక విధాలైన గదలతోనూ, బంగారు కట్లుగల పరిఘలతోనూ, సూర్యుల్లాగా మెరుస్తున్న బాణాలతోనూ వానరశ్రేష్ఠుని కొట్టారు. ముద్గరైః పట్టిసైః శూలైః ప్రాసతోమరసిక్తిభిః పరివార్య హనుమంతం సహసా తస్తురగ్రతః. ఆ కింకర్లు ముద్గర్లు, పట్టిసాలు, శూలాలు, ప్రాసలు, తోమరలు, శక్తులు ధరించి వెంటనే వానరశ్రేష్ఠుని చుట్టుముట్టి అతని ఎదుట నిలబడ్డారు. హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభః క్షితావా విద్య లాంగూలం ననాద చ మహాస్వనం. గొప్ప తేజస్సు, శోభగల పర్వత సమానుడైన వానరశ్రేష్ఠుడు హనుమంతుడు కూడా వాళ్ళను చూడగానే తోక నేలపై కొట్టివేసి గొప్ప శబ్దం కలిగేటట్లు ధ్వని చేశాడు. సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. వాయుపుత్రుడైన హనుమంతుడు దేహం చాలా పెద్దదిగా పెంచి లంకాపట్టణమంతా మారుమోగేటట్లు జబ్బలు చరిచాడు. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా సానునాదినా పేతుర్విహంగా గగనాదుచ్ఛైచ్ఛేదమఘోషయత్. ప్రతిధ్వని కలిగేటట్లు హనుమంతుడు దెబ్బలు చరిచి చేసినటువంటి ఆ శబ్దానికి పక్షులు రాలి కింద పడిపోయాయి. హనుమంతుడు ఈ విధంగా బిగ్గరగా ఘోషణ కూడా చేశాడు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. లోకాతీతమైన బలము కల రాముడు సర్వోత్కర్షగా ఉన్నాడు. మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముని చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. శత్రువుల సైన్యాలను సంహరింపగలవాడను వాయుపుత్రుడును అయిన నా పేరు హనుమంతుడు. నేను శ్రమ పడకుండా కార్యాలని సాధించగలిగే సమర్థుడైన కోసలాధిపతి అయిన రాముడికి దాసుడిని. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైత్స సహస్రశః. నేను వేల కొలది శిలలు, వృక్షాలు ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నప్పుడు 1000 మంది రావణులు కూడా యుద్ధరంగంలో నా ఎదుట నిలవలేరు. అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. రాక్షసులందరూ చూస్తుండగానే నేను లంకాపట్టణాన్ని పీడించి సీతకు నమస్కరించి నేను వచ్చిన పని పూర్తి చేసుకొని వెళతాను. తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః దదృశుచ్చ హనుమంతం సంధ్యామేఘ వివోన్నతం. ఆ కింకర్లు హనుమంతుడు బిగ్గరగా అరటం తేట కలిగిన ఆ శబ్దాన్ని విని భయభ్రాంతులై సంధ్యాకాల మేఘంలే ఉన్నతుడిగా ఉన్న ఆ వానరశ్రేష్ఠుని చూశారు.
స్వామి సందేశ నిహ శంఖాస్తతస్తే సర్వరాక్షసాః చిత్రైః ప్రహరణైర్భీమైరభిపేతుస్తతస్తతః. తమ ప్రభువు ఆజ్ఞాపించడం చేత ఇంకా రాక్షసులు శంఖ విడిచి భయంకరములైన అనేక విధాలైన ఆయుధాలతో ఆ హనుమంతుని మీదకు వెళ్ళారు. సతైః పరివృతః శూరైః సర్వతః స మహాబలః ఆససాదాయ సంభీమం పరిఘం తోరణాశ్రితం. సురులైన రాక్షసులందరూ చుట్టుముట్టగానే మహాబలశాలి వానరశ్రేష్ఠుడు హనుమంతుడు ముఖద్వారమునకున్న భయంకరమైన ఇనుప గడియను సమీపించాడు. సాతం పరిఘమాదాయ జగాన రజనీచరాన్ సపన్నగా మివాదాయ స్ఫురంతం వినతాసుతః విచచారాంబరే వీరః పరిగృహ్య చ మారుతిః. వీరుడైన హనుమంతుడు ఆ పరిఘను గ్రహించి రాక్షసులను చంపాడు. కొట్టుకుంటున్న మహాసర్పాలను పంజాతో పట్టి గరుత్మంతుడు ఆకాశంలో తిరిగినట్లుగా ఆ పరిఘను చేతిలో పట్టుకొని హనుమంతుడు ఆకాశంలో తిరిగాడు. సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజః యుద్ధాకాంక్షీ పునర్వీరస్తోరణం సముపాశ్రితః. మహావీరుడైన ఆ హనుమంతుడు కింకరులను వీరులైన ఆ రాక్షసులను చంపి ఇంకా యుద్ధం చేయటానికి సన్నద్ధుడై మరలా ఆ ముఖద్వారం దగ్గరే నిలిచాడు. తస్తస్మాత్ భయాన్ముక్తాః కతిచిత్తత్ర రాక్షసాః నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ నివేదయన్. అక్కడ ఆ భయం నుండి ఎలాగో తప్పించుకున్న కొందరు రాక్షసులు రావణుడి దగ్గరికి వెళ్ళి కింకరులందరూ చంపబడినట్లు తెలిపారు. సరాక్షసానాం నిహతం మహాద్బలం నిశమ్య రాజా పరివృత్తలోచనః సమాధిదేశ ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదర్జయం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 42 సర్గః. రాక్షసుల యొక్క ఆ పెద్ద సేన చంపబడినట్లు విన్న రావణుడు కోపంతో కళ్ళు తిప్పుతూ పరాక్రమంలో సాటి లేనివాడు, యుద్ధంలో జయింపశక్యము కానివాడు అయిన ప్రహస్తపుత్రుని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.